మీ నాయకుడు పిటాప్ మీ నాయకుడు ఆయన నియోజకవర్గాన్ని కూడా వదిలేసి హాయిగా ఏసీలో సేద తీరుతున్నారట పవన్ కళ్యాణ్ గారు. పేరుకే డిప్యూటీ సీఎం అట. ఆయన అసలు ఏమీ పట్టించుకోవడం లేదట. జీ హుజూర్ అని చెప్పేసి లోకేష్కి చంద్రబాబు నాయుడికి వంగి దండాలు పెడుతున్నాడట. సో ఇది మీ మీద ఉన్నటువంటి ఆరోపణ. కాబట్టి ఈ తుఫానులో అసలు వైసీపీ క్షేత్రస్థాయిలో దిగి పనిచేస్తేనే ఈ రకమైనటువంటి రెస్క్యూ జరిగింది. చంద్రబాబు నాయుడు గారేమో షో చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏదో లేటుగా చివరికి వచ్చేసి అడావిడి చేస్తున్నారు రివ్యూలు అని చెప్పి. పవన్ కళ్యాణ్ కూడా అలాగే షో చేస్తున్నారట. మరి కాసేపు ఏమో షో చేస్తున్నారంటారు, కాసేపు ఏమో ఏసీ రూముల్లో ఉన్నారంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారో మాకు అర్థం కావటం లేదు. మీకు ఏమైనా అర్థమైంది చెప్పండి. రెండోది ఏంటంటే ఆఖరికే వాళ్ళ ఉద్దేశంలో ఇప్పుడు లెఫ్ట్ పార్టీ సిపిఎం పార్టీ ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు ముందు ఉంటుంది. ఇలాంటి సందర్భంగా అది అవసరం లేనటువంటి సందర్భాల్లో కూడా ఎవరిన కష్టకాలం ఉంటే ముందు ఉంటుంది, పెద్ద డబ్బులు లేకపోయినా కానీ. మరి వాళ్ళు కూడా పునరావాస కేంద్రాలు పెట్టారు. సో వాళ్ళు కూడా వైసీపీ దృష్టిలో ఎవరు పనిచేయాల క్షేత్రస్థాయిలో వాళ్ళే దిగారట. మరి మీ జన సైనికులు ఏం చేస్తున్నారు? మీ నాయకుడు బయటకు వస్తే బైక్లోనూ ఇవి వేసుకొని సైలెన్సర్లు తీసేసి వెళ్ళటమే తప్ప ఇలాంటి సందర్భాల్లో మీ జన సైనికులు రంగంలోకి దిగరా? ఇప్పుడు యాక్చువల్గా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటిదాకా మేము ఎదుర్కొన్న తుఫానుల్లో ఈసారి కూటమి ప్రభుత్వం చాలా సఫలీకృతంగా ఒక యుద్ధం జరిగితే ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఆ విధంగా ముందస్తు చర్యలు తీసుకుంది. ఖచ్చితంగా మీరు భవిష్యత్ ప్రణాళికలను ఆలోచించుకొని ముందే మనోళ్ళు పనిచేస్తున్నారని చెప్పుకోవాలి. ఉప్పాడలో సముద్రం గ్రామాలను ముంచెత్తుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీర్ఘకాలిక ఆలోచనతో, అంటే ఇది విజన్ ఉన్న ప్రభుత్వం అని తెలియజేసే విధంగా రాళ్లతో ఒక గట్టులాగా కట్టడం జరిగింది. ఆ విజువల్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ మన సిపిఎం సోదరులకు కానీ చూసినట్లేరు. ఆ విజన్ తో ఈ రోజు మా గ్రామాలు మొలగలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాలుగా తీసుకొని ఒక నిర్ణయాత్మక మార్పు వల్ల ఈ రోజు మా గ్రామాలు మేము హాయిగా ఉన్నామని చెప్పుకోవడం అనేది మీరు చూసుండకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ తుఫాను అంతకుముందు బుడమేరు వాగు ఇబ్బంది ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా రాకూడదని గత 5 రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి మా బొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి కూడా విజయవాడలో కూర్చొని పర్యవేక్షిస్తున్నారు. అక్కడ కూర్చొని విజన్ ని చూస్తుంటే డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్న పరిస్థితి ఉంది. వాటిలన్నిటినీ మనకి కళ్ళకు కనిపించినట్లేదు. పెయిడ్ ఆర్టిస్టులు సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చిన వ్యక్తులు ఉన్నారని చెప్పి ఇవన్నీ ప్రచారం చేసుకోవడం సబబు కాదు. ఈవెన్ దో మా నెల్లూరు సిటీలో ఎప్పుడు వాగు వచ్చినా కూడా కనీసం గాంధీ బొమ్మ సెంటర్ అని మిడిల్ ఆఫ్ ద టౌన్ ఉంది, అక్కడ ఎప్పుడు నీళ్లు పడేవి. ఈ రోజున మన కూటమి ప్రభుత్వంలో జిల్లాలో అత్యధిక 2వ స్థానంలో నమోదైనప్పటికీ నెల్లూరు సిటీలో ఎక్కడ చుక్క నీరైతే నిలిచిందైతే లేదు. వర్షం కురిసిన క్షణాల్లో అంతా కాలంలోకి వెళ్ళిపోయింది. దీనికి కారణం ఏంటంటే అట్టడుగు నుంచి సిల్ట్ను తీసేయడం. పొంగూరు నారాయణ గారి సిల్ట్ను తీసేసి ఎక్కడ కూడా నీరు మిగలకుండా పొర్లు కట్టేట ప్రాంతాలు ఉన్నాయి, బీఈడి కాలేజ్ అటువంటివి. అక్కడ కనీసం చిన్నపాటి వాన వచ్చినా కూడా పెన్నా నది అనేది పైకి రావడం ఇవన్నీ జరిగిపోతా ఉంటాయి. వీటిలన్నిటి కూడా పర్యవేక్షణ మేనేజ్మెంట్ విజన్ తో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎదుర్కొందని చెప్పాలి. గతంలో ఎప్పుడు చూడనే విధంగా ఒక యుద్ధానికి ఏ విధంగా అయితే మనం ప్రిపేర్ అవుతామో ఆ విధంగా ప్రిపేర్ అయిన పరిస్థితి. డిప్యూటీ సీఎం గారు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు వస్తున్నారు. మేము ముందస్తు జాగ్రత్తలు అంటే 5 రోజుల్లో సార్ చెప్పినట్టు బుడమేరుకి ఒక గోడ కట్టలేం కానీ కొంత కట్టారు. మిగిలిన ఫండ్స్ ఏది ముందు ఏది వెనక మనం అభివృద్ధి పదంలో రెవెన్యూ సాధించుకొని తర్వాత ఖర్చు చేయాలనేది ఒక విజన్ అండి. కేంద్రం అడుగుతాం, ఇవ్వచ్చు. ఒక్కోసారి మనం దానిలో సఫలీకృతం అవుతాం. ఖచ్చితంగా కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని తీసుకొచ్చే పరిస్థితి ఉంది. దానికి ఉదాహరణ ఈ రోజు ఉప్పాడ రాళ్ళ గోడ అని చెప్పొచ్చు. ఇటు పక్క చూసినట్టయితే పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కార్పొరేషన్ లిమిట్ల అన్నింటిలో కూడా ఎక్కడ కూడా మాకు ఇబ్బంది అనేది జరగలేదు. 100 మందిని 1000 మందిని క్షణాల్లో వాళ్ళని అప్పచెప్పి పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళడం, భోజనాలు కల్పించడం, ఎక్కడా కూడా గతంలో మేము ఎన్నో ఇట్లాంటి తుఫాను లాంటివి చూసాము. మనకి కరోనా సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పక్క పార్టీగా ఉండి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు నెల్లూరుకు వచ్చి ప్రత్యక్షంగా చూసి అక్కడ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, ఆ పంట పొలాల్లో నష్టపోయిన విధానం ఇవన్నీ కూడా చూసుకున్నారు. మీరు మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని చెప్పుకోవచ్చు. తుఫాను ఆగిన పక్క రోజు మా నాదెళ్ల మనోహర్ గారు పొలాల కాడికి వెళ్ళి పంట నష్టం ఇచ్చండి, తొందరగా వీళ్ళకి నష్టపరిహారం అయితే ఇప్పిద్దామని చెప్పి ఆలోచన అయితే సాగుతుంది.
ప్రజల కోసం కూటమి ప్రభుత్వం నిర్ణయాత్మకమైన మార్పులు ఈ రోజు సాంకేతికంగా తీసుకున్న నిర్ణయాల్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సిందే. దీన్ని విమర్శించే వాళ్ళనేది మూర్ఖులనే చెప్పుకోవచ్చు. నిజంగా మీరు చిన్న మార్పులు చెప్పాలంటే ఇది సమయం కాదు. ఇటువంటి సమయంలో బుడమేరు కూడా ఒక ఓడ కట్టు ఉండాల్సిందని చెప్పాలి. కానీ తుఫాన్ తెలిసేది సంవత్సరంలో ఒక 20 రోజులు రావచ్చండి, 30 రోజులు రావచ్చు. అంతేకాకుండా మనకి రాజధాని నిర్మాణం అనేది ఎంతో ముఖ్యంగా ఉంది. ఎన్నో విధాలుగా సాంకేతికంగా అభివృద్ధి పడుతుంది. అదే విధంగా నెల్లూరు రూరల్ లో చూసినట్లయితే మా కోటంరెడ్డి శ్రీధర్ గారు, బ్రదర్స్ గిరి గారు ఎక్కడ చెట్టు పడిపోయినా కూడా అప్పటికప్పుడు పరిగెత్తుకుంటా ఇలా చెట్టును తీసేయడం, ప్రజలకు హాని కలగకుండా చూడడం జరిగింది. అధికార యంత్రాన్ని ఏ విధంగా మోటివేట్ చేశారంటే ఇవన్నీ కూడా ఒక వ్యక్తి చేయగలిగినవి కాదండి. అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా మోటివేట్ చేశారంటే కొండపూడి అనే గ్రామంలో మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూర్చొని వాళ్ళ భోజనాల సంగతి పరిశీలించిన పరిస్థితి ఉంది. మీకు రాజధాని మీకే కాదు ఎవరికైనా రాజధాని కట్టడం అనేది ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ మా దృష్టిలో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాల్సినటువంటి పరిస్థితి. బుడమేరు అనేది ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం ఆగండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి కన్నా ఎక్కువ రేప ఉంది కదా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి. కనపడంగానే ఏ పవన్ ఆంధీ అని చెప్పేసి డైలాగ్ కాదు మాకు కావాల్సింది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అదే అంటున్నాను. అదే సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. అదే నేనేమంటున్నానంటే ఆ ర్యాపోని, ఆ మంచితనాన్ని, ఆ గుడ్ ర్యాపోని ఇలాంటి వాటికి ఉపయోగించి ఏంటి ఇక్కడ అవసరం. ఒక్క నిమిషం ఆగండి సార్. ఎప్పుడో కడతాము అంటే అప్పటి వరకు వరదలు ఆగవు, అప్పటి వరకు వర్షాలు ఆగవు, అప్పటి వరకు పైనుంచి రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వరద ఆగదు. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి గత అనుభవాల దృష్ట్యా చేయవలసినటువంటి పనులు చేయడమే విఘ్నత కలిగినటువంటి ప్రభుత్వం చేస్తుంది. ప్రయారిటీ ఏంటనేది ప్రజలకు బాగా తెలుసు. ముందు బతుకుంటేనే తర్వాత డెవలప్మెంట్. బతుకుంటామో లేదో తెలియనప్పుడు ఇంక డెవలప్మెంట్ చూస్తామో లేదో తెలియనప్పుడు ఇంకెందుకు దాని. కాబట్టి మినిమం నీడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్స్ more priority, that will have more priority than okay modernized development and all. Okay na, right. కాబట్టి మీరు క్యాపిటల్ అనవసరంగా ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. దాని మీద కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఇది అంతకన్నా నీడెడ్. ఇది అందులో ఇది కూడా క్యాపిటల్లో భాగం. మేము విజయవాడ వాస్తవులుగా చెప్తున్నాము. ఇంకొకసారి దాన్ని భరించేటువంటి ఓపిక ప్రాంతాల వారికి లేరు. అదే అంటున్నాను. ఇప్పుడు బుడమేరు వరదలు వచ్చినప్పుడు మీ కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవని ఎంత అప్రిషియేట్ చేస్తారో, రేపు కనుక మళ్ళీ అటువంటి పరిస్థితి వస్తే అది మొత్తం కూడా రివర్స్ అవుతుంది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని మంచితనంగానే మీకు ఇస్తున్నటువంటి ఒక సహేతుకమైనటువంటి